Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో భక్తులు ఆరాధించేటటువంటి నక్షత్ర తాబేలను ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా 37 తాబేలను దగ్ధం చేసే విషయం ప్రతి ఒక్కరిని కూడాను బాధ కలిగించే పరిణామం. ఈ పుణ్యక్షేత్రంలో అటువంటి ఘటన చోటు చేసుకుందన్న విషయం తెలిసినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రస్తుతం ఆ ఆలయం దగ్గర ఉన్నటువంటి ప్రత్యక్ష కూర్మనాథ స్వామి దేవాలయం దర్శించుకొని ఆ నిజరూప దర్శనాలను కూడా ప్రత్యేకంగా చూశారు. ఈ ఘటనపై ఆయన ఏమంటారో ఒకసారి మాట్లాడుతాం. చూస్తే కనుక ఇదొక చరిత్రలో ఒక చెడు దినంగా భావించవచ్చు. గతంలో ఏదైతే అచ్చు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి చరిత్రను తస్కరించడం ఇటువంటి పరిణామాలు చర్చించిన నేపథ్యంలో ఈ నక్షత్ర తాబేలను గుట్టు చప్పుడు కాకుండా కాల్చడాన్ని ఏ విధంగా ప్రపంచంలో శ్రీకూర్మ దేవాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇటువంటి దేవాలయాలు అత్యంత అరుదైనటువంటి వైష్ణవ క్షేత్రం ఇది. దీని ప్రాధాన్యత ఇక్కడ ఉన్నటువంటి నక్షత్ర తాబేళ్ళు అన్నవి చాలా పవిత్రంగా ప్రజలందరూ భావించేటటువంటి సందర్భం. మరి ఇక్కడ జరిగినటువంటి తాబేళ్ల మరణం చాలా జాతి అంతా కూడా సిగ్గుపడేటటువంటి సంఘటన. దీన్ని అటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలన్న దానికి మేము మాట్లాడుతున్నాం. అదే దాన్ని సందర్శించడం జరిగింది. దాని మీద తగు జాగ్రత్తలు తీసుకొని ఆ జాతిని సంరక్షించే విధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఈ మరణాలు జరగకుండా ఉండాలన్నది మా తాలూకా ఆలోచన. మరి దాన్ని కూడా రాజకీయంగా విమర్శిస్తున్నారు వైసీపీ అన్న భావం మాట్లాడుతుండడం చాలా అన్యాయం. ఇది మాకు రాజకీయాలు అన్నవి ప్రజలకి సహాయం చేసి తద్వారా ప్రయోజనం పొందాలన్న ఆలోచన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగానే ప్రయత్నం చేస్తాం తప్ప ఇటువంటి సంకుచత్వం మాకు లేదు. సనాతన ధర్మని గొంతులు చించుకున్నటువంటి నాయకులు వాళ్ళే దీని మీద సరిగ్గా రియాక్ట్ అయ్యి ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా మరి తాబేలు సంరక్షణ చేసి ఈ పవిత్రతని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. చూస్తే కనుక ఈ దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు మాత్రం డబుల్ బొనాంజా రూపంలో 2 ధ్వజస్తంభాలు లోపల గర్భగుడిలో ఉన్నటువంటి మూలవిరాటితో పాటు అంగట్లో నిజరూప దర్శనం ఇటువంటి దర్శన భాగ్యానికి నోచుకున్నటువంటి ఆ భక్తులు ఈరోజు ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కూడా మొదలుపాటు గురిచేస్తుంది. ఆ తాబేలను ఇక్కడ ఉంచకుండా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు ఒక ప్రయత్నిస్తుంటే భక్తులు మనోభావాలకు అనుగుణంగా ఈ తాబేలను ఇక్కడే సంరక్షణ కోరుతున్నారు. ఏ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? దేవాలయాల్లో గతం నుంచి కూడా కొన్ని పురాతనమైనటువంటి కొన్ని ఆలోచనలు సాంప్రదాయాలు ఉన్నాయి. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏ క్షణంకి ఎలా కావాలంటే అలా మార్చడం అనేది అది పద్ధతి కాదు. అటువంటి నిర్ణయాలు వాళ్ళు ఏమైనా ఆలోచిస్తే దాన్ని ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. దేవాలయ ప్రాంగణంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నక్షత్ర తాబేల్ని ఈ జాతిని సంరక్షించి దాన్ని క్షేమంగా ఉండే విధంగా పునరుత్పత్తి జరిగి ఇంకా పెరిగే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. సమగ్రమైన దర్యాప్తు జరిపి ఎక్కడ లోపాలు ఉన్నాయో ఇప్పుడు ఉదాహరణకి అక్కడ దానికి వేసిన ఆహారం అవి ఆకులు కాయగూరలు ఇటువంటివి వేస్తారు. దాన్ని కుళ్ళిపోయినవి పాడైపోయినవి కాకుండా ఇవన్నీ యాజమాన్యం సరిగ్గా ఉండాలన్నది నా తాలూకు ఆలోచన. యాజమాన్యం అలాగే సంరక్షణ సరైన దర్యాప్తు జరిపి మరి భవిష్యత్తులో ఇది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయో అదేవిధంగా కొనసాగించాలని మేము భక్తుల తరఫున కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుకూలంగా దేవాలయం అంగట్లో ఉన్నటువంటి ఈ నక్షత్ర తాబేలను మాత్రం సంరక్షించాలి. వాటి సంతానోత్పత్తికి అందుకున్నటువంటి ఆవాసాలను ఏర్పాటు చేయాలి. జరిగిన ఘటన మాత్రం దురదృష్టకరం. ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి దోషులను శిక్షించాలి. ఈ విషయాన్ని మాత్రం రాజకీయం చేసి ఇటువంటి పవిత్ర దేవాలయాన్ని మాత్రం బస్టుపట్టి విషయంగా వ్యవహరించకూడదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో జరిగిన ఘటనపై ఎటువంటి దర్యాప్తు నిర్వహిస్తారు, ఆ దర్యాప్తులో ఎవరిని శిక్షిస్తారో అనే విషయం వేచి చూడాల్సిందే. శ్రీకూర్మ దేవాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.